హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము దోశలు చేసుకుందామండి. హోటల్ స్టైల్లో రుచిగా రావాలంటే, క్రిస్పీగా రావాలంటే ఇలా చేయండి. ముందుగా మనము మినపగుండ్లను తీసుకోవాలి. ఒక టీ గ్లాస్ అయితే కొలత అయితే తీసుకుంటున్నాను. ఒక టీ గ్లాసు మినపగుండ్లకి 3 టీ గ్లాసులు రేషన్ బియ్యం అండి. చూడండి, నేను రేషన్ బియ్యం అని చేయితో పట్టి చూపెడుతున్నాను. ఇలా తీసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా రావాలంటే మెంతులు వేసుకోవాలి. ఇలా చేయండి. బియ్యాన్ని ఇలా బియ్యము, మినపగుండ్లు, మెంతులు ఇలా తీసుకుంటే మనకు దోశలు అనేటివి రుచిగా వస్తాయి. వీటిలో వాటర్ పోసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక 3 లేదా 4 గంటల పాటు ఈ బియ్యాన్ని నాననివ్వాలి. చూడండి, మనకు ఇవైతే బాగా నానినాయి కదా. చూడండి, నేను చూపెడుతున్నా. ఇలా బాగా నానినాక మిక్సీ జార్లో కొంచెం అంటే మొత్తం 4 గ్లాసులు, 1 గ్లాసు మినపగుండ్లు, 3 గ్లాసులు రేషన్ బియ్యం కదా, అవన్నీ ఒకటేసారి జార్లో వేయకుండా సగం రెండు భాగాలుగా చేసుకొని 2 సార్లు అయితే వేసుకున్నాను. కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని అయితే ఇలా మెత్తగా కలుపుకోవాలి. చూడండి ఎంత మెత్తగా మిక్సీ అయితే పట్టానో. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకా మిగిలినవి నానబెట్టుకున్న ఇడ్లీ బియ్యం కూడా, దోశ బియ్యం కూడా ఇందులో వేసుకొని ఇంకా వీటిని కూడా మెత్తటి పిండిలా పట్టుకోవాలి. నేను 2 భాగాలు అయితే చేసి అయితే మెత్తగా పట్టుకున్నాను. ఇలా మెత్తగా పట్టుకున్నాక ఇంకా వీటినన్నిటిని ఒక దగ్గర పిండి ఒక గిన్నెలో పోసుకొని కొన్ని వాటర్ పోసుకుందాం. మిక్సీ జార్ కడుక్కొని అయితే వాటర్ అయితే తీసుకున్నాను. అంటే ఒక టీ గ్లాసు ఎక్స్ట్రా అన్నట్టు. ఇలా మిక్సీ జార్ కడుక్కొని పిండి ఎందుకు వేస్ట్ చేయాలని ఇలా కడుక్కొని అయితే వాటర్ అయితే పోసాను. డైరెక్ట్ వాటర్ కూడా పోసుకోవచ్చు. నేను చూపెట్టిన విధంగా మనకు దోశ బటర్ అనేది ఇలా పలుచగా ఉండాలండి. మరి చిక్కగా ఉంటే మనము పులుస్తుంది కదా, పులియబెట్టేసరికి మళ్ళీ గట్టి పడుతుంది పిండి. మళ్ళీ అప్పుడు వాటర్ పోసి మళ్ళీ చేయాలంటే కొందరికి దోశలు వేయొచ్చిన వాళ్ళకి వస్తాయి, వేయడానికి రాలేదనుకో ఇరిగిపోతాయి. అందుకోసం అయితే నేనైతే వాటర్ అయితే నైట్లోనే నానబెట్టుకున్నాను. నైట్లోనే ఇంకా పిండిని మొత్తం కలిపి నానబెట్టుకున్నాను. నైట్ మొత్తం ఓవర్ నైట్ అంటే 12 అవర్స్ బాగా పిండి నానినాక ఇంకా మార్నింగ్ దోశలు వేసుకోవడమే. చూడండి, దోశ పిండి అయితే రెడీ అయింది. ఇందులో రుచికి సరిపడు ఉప్పు వేసుకొని పిండిని అయితే ఒక గుంట గరిటె అయితే తీసుకున్నాను. ఈ గరిటెతో బాగా కలుపుకొని ఇంకా పక్కకైతే పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక చుక్క ఆయిల్ వేసుకొని మనకు ఉల్లిగడ్డ ఉంటుంది కదా, ఉల్లిగడ్డ అయినా బంగాళదుంప, ఆలుగడ్డ వచ్చినైనా తీసుకొని ఇలా నూనె అప్లై చేసుకోవాలి. ఇలా ప్యాన్ మొత్తం నూనెతో తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకుంటే మనకు దోశలు అనేటివి ఇరగకుండా, ప్యాన్ కత్తుక్కోకుండా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, 1 గంట లేదా గంటన్నర పిండి వేసుకొని ఇట్లా రౌండ్గా చుట్టుకోవాలి. మనకి ఇలాంటి గంట అయినా లేకపోతే కటోరనైనా మంచి క్వాంటిటీ అయితే తెలుస్తుంది ఎంత పిండి తీసుకోవాలని, ఎలా చుట్టుకోవాలని. ఇలా పైన పండుగా వేగినట్టు వస్తే మనము ఇంకా దోశని మడిసి ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. మిగిలిన దోశలు కూడా అలానే వేసుకోవాలి. సేమ్ నేను చూపెట్టిన 2 వైపులా కాదండి, ఒకటే వైపులా కాల్చుకోవాలి దోశలు. ఎప్పుడైనా మనకు హోటల్లో కూడా ఒకటే వైపు కాల్చేస్తారు కదా, మిగిలిన పిండిని కూడా అలానే వేసుకొని అలానే కాల్చుకోవాలి. చూడండి ఎంత రౌండ్గా వస్తుందో. గంటే పట్టుకోవడం కూడా అంత ఈజీ. ఇలాంటి గుంట గరిటెతో తీసుకుంటే చేతులు కాలకుంటూ ఉంటాయి, జాగ్రత్తగా. చూడండి, ఇలా పండు వేగాక కాలాకే ఇంకా తీసుకొని మనము పల్లి చట్నీ, టమాటో చట్నీ, చట్నీతోటైనా సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా?
ఇక మనకు దోశ బ్యాటర్ దోశలు వేసుకోవడం చాలా ఈజీ అని ఈ మెథడ్ను ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా.